అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలా రామలక్ష్మణ విశ్వామిత్రులు ఆ ఆశ్రమం నుంచి మిథిలా నగరానికి దగ్గరగా వచ్చాక వాళ్ళకి మరొక ఆశ్రమం చాలా శోభాయానమానంగా కనిపించింది. కానీ అది నిర్జనంగా ఉంది. అప్పుడు రాముడు ఈ ఆశ్రమం ఎవరదని అడుగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పెను. ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది. ఆయన దర్శనం కోసం ఈ ఆశ్రమానికి దేవతలు వచ్చేవాళ్ళు. ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తాపసిగా ఇక్కడ ధార్మికమైన జీవనం గడిపేవారు. అహల్య బ్రహ్మదేవుడి మానసపుత్రిక. అద్భుతమైన సౌందర్యం కలిగినది. ఇంద్రుడికి అహల్య మీద ఉన్న కోరిక వలన ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనాది క్రతువులు నదిలో చేసుకునే సమయంలో, ఆయన ఇంటి వద్ద లేని సమయంలో గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశించి, నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అని అహల్యతో అన్నాడు. అహల్యకి వచ్చింది గౌతముడు కాదు, ఇంద్రుడని తెలుసు. కానీ ఆమె కన్యత్వంలో ఉండగా ఆమెకి ఇంద్రుడి మీద మనసులో ఒక కోరిక ఉండేది. అందువలన ఇంద్రుడితో సంగమించింది. అహల్య ఇంద్రుడితో ఇలా అనింది, నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను, కృతురార్ధురాలినయ్యాను. నువ్వు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో, నిన్ను నువ్వు గౌతముడి నుండి రక్షించుకో అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి, నేను చాలా ఆనందం పొందాను, ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటకు రాగానే దేవతలని దానవుల్ని నిగ్రహించగలిగే, శాసించగలిగే అపారమైన తపశ్శక్తి ఉన్న గౌతమ మహర్షి బయటికి వస్తున్న ఇంద్రుడిని చూశారు. ఇంద్రుడి ముఖం మాడిపోయింది. అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు, నా రూపం ధరించి నువ్వు చేయని పాపం చేశావు. స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండడానికి కారణం నువ్వు పురుషుడు అన్న అహంకారం. కావున పురుషత్వానికి చిహ్నములైన నీ అండములను నేల జారి పడువుగాక అని ఇంద్రుడిని శపించారు. అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు, నువ్వు ఇక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు. ఆహారం తీసుకోకు, గాలిని భక్షించు. నీ మీద బూడిద కప్పబడుతోంది. కావున నువ్వు ఎవరికీ కనబడవు. కొంతకాలానికి ఈ ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు. ఆయన ఈ ఆశ్రమ ప్రవేశం చెయ్యగానే నీకు శాప విమోచనం కలుగుతుంది. నీకు శాప విమోచనం కలుగగానే నువ్వు నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటిదాకా నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో ఇంద్రుడు దేవలోకంలో దేవతలకి జరిగినదంతా చెప్పాడు. నేను కామంతో ఈ పని చెయ్యలేదు. గౌతమ మహర్షి తపశ్శక్తి పెరిగిపోతోంది. ఆయనను నేను ఏమీ చెయ్యలేను. అందుకనే అపచారం అహల్య పట్ల చేశాను. ఆగ్రహించిన గౌతమ మహర్షి నన్ను అహల్యని శపించడం వల్ల కొంత తపశ్శక్తిని కోల్పోయారు. మిమ్మల్ని రక్షించడం కోసం నేను నా అండాలను పోగొట్టుకున్నాను. కావున మీరే నాకు అండాలను తీసుకొచ్చి పెట్టాలి అన్నాడు. అప్పుడు వాళ్ళు గొర్రె వృషణములు తీసుకొచ్చి ఇంద్రుడికి పెట్టారు. అలా పోగొట్టుకున్న పుంసత్వాన్ని ఇంద్రుడు పొందాడు. అప్పుడు ఆయనని మేషవృషణుడు అని పిలిచారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. రాముడు ఆ ఆశ్రమంలోకి వెళ్ళగానే ఇన్ని 1000 సంవత్సరాల నుండి శాపగ్రస్తురాలైన అహల్య దుర్నిరీక్షమైన తేజస్సుతో పైకి లేచింది. ఆవిడని చూడగానే రాముడు ఆమె కాళ్ళకి నమస్కారం చేశాడు. గౌతమ మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి వచ్చినవాడు రాముడిని గ్రహించిన అహల్య రాముడికి నమస్కారం చేసింది. వాళ్లకు భోజనం పెట్టింది. అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి అహల్యతో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. తరువాత వాళ్ళు మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ నగరం వాహనాలతో, మహర్షులతో, యజ్ఞయాగాలు చేసుకునే వాళ్లతో ఉంది. విశ్వామిత్రుడు తన రాజ్యంలోకి ప్రవేశించాడన్న విషయం తెలుసుకున్న జనకుడు పరుగు పరుగున తన పురోహితుడైన శతానందుడితో వచ్చాడు. మీరు రావడంతో నా యాగం ఫలించిందని విశ్వామిత్రుని గౌరవంగా పూజించాడు.
పక్కనే ఉన్న రామలక్ష్మణులను చూసిన జనకుడు, ఈ పిల్లలిద్దరూ ఎవరు? ఖడ్గాలు కోదండాలు పట్టుకున్నారు, సూర్యచంద్రుడి వలె ఉన్నారు, అపారమైన తేజస్సుతో ఉన్నారు. ఈ పిల్లలు నీతో ఉన్నారు, ఇంతకీ వాళ్ళు ఎవరు అని అడిగారు. వాళ్ళిద్దరూ దశరథ మహారాజు కుమారులు. నా యాగ రక్షణ కోసం తీసుకొచ్చాను. రామలక్ష్మణుల రక్షణలో నా యాగం పూర్తయింది అని విశ్వామిత్రుడు చెప్పాడు. అయితే మీరు ఇటు వస్తున్నప్పుడు ఆశ్రమంలో నా తల్లిని చూశారా అని శతానందుడు వాళ్ళని అడిగాడు. పతిత పావనుడైన రాముడు ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగానే మీ అమ్మగారికి శాప విమోచనం అయ్యింది. ఆవిడ తన భర్త అయిన గౌతముడితో కలిసి వెళ్ళింది అని చెప్పారు. శతానందుడు ఎంతో సంతోషించాడు. రామ, నీ దర్శనం నాకు కలగటం నా అదృష్టం. మా అమ్మ జీవితంలో ఒక్కసారి కామానికి లొంగింది, అందువలన ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడింది. మా అమ్మ పెట్టిన విందు స్వీకరించావా? మా అమ్మ సంతోషంగా ఉందా అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు రాముడు, మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు, గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు అని చెప్పాడు. రాముడి మాటలు విని సంతోషించిన శతానందుడు ఇలా అన్నాడు. విశ్వామిత్రుడు నీకు గురువు కావడం చేత నువ్వు ధన్యుడు అయ్యావు. ఆయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. నేను ఇప్పుడు నీకు ఆయన కథ చెబుతాను అని విశ్వామిత్రుడు జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడు. శతానందుడు రాముడితో ఇలా చెప్పసాగాడు. గాది కుమారుడైన విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణి సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరిచి జీవిస్తుంటాయి. పులి, జింక, ఎలుక, పాము, కుక్క, పిల్లి ఒక దానిని ఒకటి తరమదు, చంపదు. ఆ ఆశ్రమంలోనే కొన్ని వేల మంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆ ఆశ్రమం చాలా శోభాయమానంగా ఉండేది. ఆ ఆశ్రమంలో కవళ అనే కామధేనువు ఉండేది. అది అమృతంతో సమానమైన క్షీరాన్ని ఇస్తుండేది. ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి ఆశ్రమంలోకి వెళ్ళారు. అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడితో, అయ్యా, మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయా? మీ యజ్ఞయాగాది క్రతువులు బాగా జరుగుతున్నాయా? మీ ఆశ్రమంలోని ఋషులు తపస్సులు ఎటువంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా? మీరంతా సంతోషంగా ఉన్నారా అని పలు కృష్ణ ప్రశ్నలు అడిగారు. సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు. నాయనా, నేను కుశలంగా ఉన్నాను. నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా? రాజధర్మం అంటే ఎంత పన్ను ప్రజల దగ్గర నుండి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి. ఆ పుచ్చుకున్న ద్రవ్యంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయకుండా ఆ ధనాన్ని వృద్ధి చెయ్యాలి. అప్పుడు దాన్ని అవసరంలో ఉన్న వాళ్లకు ఇచ్చి దేశ క్షేమాన్ని చేరుకోవాలి. సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా? శత్రువులను జయించావా? నీ మంత్రులు నీకు సహాయపడుతున్నారా అని పలు విషయాలను ప్రస్తావించిన తర్వాత కొంతసేపటికి విశ్వామిత్రుడు, ఇక నేను వెళతాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు. ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్ఠుడివి కనుక నా ఆతిథ్యం తీసుకోవాలన్నాడు. మీరు నాకు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి, త్రాగడానికి నీళ్లు ఇచ్చారు. మీరు తినే తేనె, కందమూలాలు నాకు పెట్టారు. అలాగే నాకు మీ దర్శనం కూడా అయ్యింది. ఇంతకంటే నాకు ఏమి కావాలి? ఇక మీరు శ్రమ తీసుకోవద్దు అని విశ్వామిత్రుడు అన్నాడు. అలా కాదు, మీరు నా ఆతిథ్యం స్వీకరించాల్సిందే అని వశిష్ఠ మహర్షి పట్టుబట్టారు. సరే, మీ ఇష్టం అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి శబలను పిలిచి, చూశావా, మన ఆశ్రమంలోకి ఈరోజు విశ్వామిత్ర మహారాజు గారు వచ్చారు. నువ్వు ఆయన అక్షౌహిణి సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చెయ్యాలి. ఎవరెవరికి ఏది కావాలో నువ్వు అది ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ శబల ఎవరెవరు మనసులో ఏమి కావాలని అనుకుంటున్నారో గ్రహించి చెరుకు కర్రలు, తేనె, పానీయాలు, కొండలంత ఎత్తున్న సన్నటి అన్నరాసులను
కొరుకు తినేవి, తాగేవి, నాకేవి, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పళ్ళరసాలు, పాలు, తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసేసింది. శబల సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ భుజించారు. అందరూ ఈ భోజనం ఎంత బాగుందో అనుకున్నారు. మళ్ళీ మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో అని ఆవురావురమని తిన్నారు. ఒక గోవు ఉత్తర క్షణంలో ఇంతమందికి సరిపడ భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకు మెల్లగా ఆ శబల మీద వ్యామోహం పెరిగింది. ఆ శబలని తన సొంతం చేసుకోవాలనిపించింది. అప్పుడు ఆయన ఆ వశిష్ఠ మహర్షితో, నేను మీకు 1,00,000 ఆవుల్ని ఇస్తాను, మీరు నాకు శబలని ఇవ్వండి అన్నాడు. అయితే విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి గ్రహించారు. వశిష్ఠ నవ్వి, నేను నీకు శబలని ఇవ్వలేను అన్నారు. విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు, రాజ్యంలో ఎక్కడున్నా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి. రాజు దగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నం అయితే ఇంత విలువైన శబల కూడా రత్నమే. నా సొత్తు అయిన ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు, అందుకే ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకెళ్తున్నాను అని అన్నాడు. నాయనా విశ్వామిత్ర, ఈ ఆవు ఒక రత్నము, దీనిని విలువగా దాచుకోవాలని అనుకుంటున్నావు. కానీ ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకు, పితృదేవతారాధనకు పాలు ఇస్తుంది. నా ప్రాణయాత్ర దీనితో జరుగుతోంది. ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు, విద్యాభ్యాసం సమస్తము ఈ శబల మీద ఆధారపడి ఉంది. కాబట్టి నేను ఈ ధేనువును నీకు ఇవ్వలేను అని వశిష్ఠ మహర్షి అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు, నేను మీకు మెడలో బంగారు తాడులున్న 14,000 ఏనుగుల్ని ఇస్తాను. 800 బంగారు రథాలను ఇస్తాను. ఆ ఒక్కో రథానికి స్వర్ణాభరణములతో అలంకరింపబడ్డ 4 గుర్రాలు ఉంటాయి. అలాగే గొప్ప గొప్ప జాతులకు చెందిన 11,000 గుర్రాలు ఇస్తాను. 1,00,00,000 గోవుల్ని ఇస్తాను. బంగారము, వెండి ఎంత కావాలో నువ్వే అడుగు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి, ఇక నేను ఏమీ మాట్లాడను అన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు, ఈయన ఇవ్వడమేంటి, నేను పుచ్చుకోవడమేంటి, అడిగిన కొద్దీ బెట్టు చేస్తున్నాడు, ఈ రత్నం నాకు చెందినది అని ఆ శబల మెడలో తాడు కట్టి సైనికులకిచ్చి తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు దాన్ని ఈడ్చుకెళ్తుంటే ఆ శబల ఏడ్చింది. ఇంత జరుగుతున్న వశిష్ఠుడు మాత్రం అలానే నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు ఆ శబల, ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడా, లేకపోతే విశ్వామిత్రుడు తీసుకెళ్తున్నాడా? వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటే విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్ళగలడా? పోనీ వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేను ఏదో పాపం కానీ పొరపాటు కానీ చేసి ఉండాలి. ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను. ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారు అని తాడు విడిపించుకొని వశిష్ఠుడి దగ్గరికి పరుగు తీసి వెళ్ళింది.